భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని బాణసంచా దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఎవరూ నిత్యావసరాలను బ్లాక్ చేయొద్దని ఆదేశించింది. ప్రస్తుత స్టాక్ వివరాలను 3 రోజుల్లో వెల్లడించాలని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే పాక్ భారత్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ పంజాబ్లో మాత్రం ఆ బాణసంచానైతే అమ్మకూడదంటూ పంజాబ్ సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? దేశ సరిహద్దు రాష్ట్రాలు ఏదైతున్నాయో పంజాబ్, శ్రీనగర్, గుజరాత్, రాజస్థాన్, ఈ రాష్ట్రాలకన్నిటికీ కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. లెవెల్ 2 భద్రతను పెంచడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే పంజాబ్ కు సంబంధించి కాశ్మీర్కు పాకిస్తాన్ దగ్గరగా ఉండే రాష్ట్రం, అదేవిధంగా అక్కడి నుంచి పాక్ ఉగ్రవాదులు చొరబడిన చాలా సులువైన మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆ మార్గాలను ఎప్పటికప్పుడు బిఎస్ఎఫ్ దళాలు దాన్ని పూర్తి స్థాయిలో అక్కడ కాపలా కాస్తున్నాయి. ఎవరన్నా లోపలికి వస్తే కనిపిస్తే కాల్చివేత కూడా జరుగుతుంది. ఇప్పటికే 7 ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే వాళ్ళని కాల్చివేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పంజాబ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. హై అలర్ట్ తో పాటుగా ఎవరైతే విధులలో సెలవులు పెట్టున్నారో వాళ్ళందరూ కూడా సెలవులు రద్దు చేస్తూ అందరూ విధులకు హాజరు కావాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే స్కూల్స్, కాలేజెస్, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా బాణాసంచాకు సంబంధించి కాల్చకూడదని చెప్పేసి కూడా ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఒక బాణాసంచా విషయాన్ని, ఎందుకంటే సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా ఈ రూల్ ని పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు మన మీద పాకిస్తాన్ దాడులు చేస్తున్న క్రమంలో బాంబులు విసరడం జరుగుతుంది. ఆ బాంబు సౌండ్లు మనం ఏవైతే ఈ పటాసులు కాల్చే సౌండ్లు ఒకలాగానే ఉంటే గనక ప్రజలు భయపడే ప్రమాదం ఉంది. మామూలు బాణాసంచా కాల్చిన బాంబులేమో అని చెప్పి భయపడే ప్రమాదం ఉంది. కాబట్టి బాణాసంచా కాల్చకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఒక్క పంజాబ్ రాష్ట్రమే కాదు, సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా ఈ రూల్ ను పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు చాలా భయాందోళనలుగా ఉంటారు. ఎక్కడ ఏ బాంబు మూత వినిపించినా అది పాక్ విసిరిన బాంబుగానే భావించాల్సిన భయం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కావచ్చు, ఇలాంటి బాణాసంచా కాల్చడం అనేది ఈ కొద్ది రోజులు కూడా మానేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అంతా కూడా స్వయం రక్షణ కోసం, స్వీయ రక్షణ కోసమే ఈ నియమం అనేది అందరూ గుర్తించుకోవాలి. ఎందుకంటే మరోవైపు చూసుకుంటే కనుక మరికొద్ది సేపట్లో ఎయిర్ సైరన్ కూడా మోగబోతుంది. అన్ని రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలు అన్ని కూడా ఏవైతే కొన్ని ప్రాంతాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ కూడా బ్లాక్ అవుట్ చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే 5 గంటలకు 5:30 ప్రాంతంలో ఖచ్చితంగా ఎయిర్ సైరన్ వస్తుంది. అది ఢిల్లీలో కూడా ఎయిర్ సైరన్ ఉండబోతుంది. మొత్తంగా ఏవైతే సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి, ఎందుకంటే చీకటి సమయంలో దాడులు ఎక్కువ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు నైట్ సమయంలోనే ఈ బ్లాక్అవుట్ కూడా ప్రకటించారు. బ్లాక్అవుట్ అంటే ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఎక్కడైతే మనకి ఎమర్జెన్సీ కీలకమైన ప్రాంతాలను భావిస్తున్నామో అక్కడ లైట్ అనేది కనిపించకూడదు. ఈవెన్ దో క్యాండిల్ లైట్ కూడా ఉండకూడదు. ఆ క్యాండిల్ లైట్ ఉంటే అది దాడికి దారి తీస్తుంది. ఎవరైతే శత్రు దేశాలు, పాకిస్తాన్ శత్రు దేశానికి మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది. 6 తర్వాత కొన్ని ప్రాంతాలు ఏదైతున్నాయో ఆ ప్రాంతాల్లో శ్రీనగర్ కావచ్చు, లేకపోతే పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఆ రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇది దేశ రక్షణ కోసము, మన స్వీయ రక్షణ కోసము ఉపయోగపడుతుంది. సంపత్. థ్యాంక్ యూ శ్రీనివాస్.